నమస్తే అండి. ఈరోజు 8th క్లాస్ ఏపీ డిఎస్సికి 8th క్లాస్ బయాలజీ ఫస్ట్ లెసన్ చూద్దాం. ఓకే, ఇది ఎస్పెషలీ ఫర్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకండి. సోర్సెస్ చాలా తక్కువ ఉన్నాయి కదా. సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్. You have already learned that things around us are either living or non-living. ఓకే, ఇది మీకు అర్థమైంది కదా. ఫర్దర్ యూ మే రీకాల్ దట్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ క్యారీ అవుట్ సర్టైన్ బేసిక్ ఫంక్షన్స్. యూ హ్యావ్ ఆల్రెడీ లెర్న్ దట్ థింగ్స్ అరౌండ్ అస్ ఆర్ ఎయిదర్ లివింగ్ ఆర్ నాన్ లివింగ్. మనం ఏమనుకుంటాం, యాక్చువల్గా మనకు తెలుసు మన చుట్టూ ఉన్న థింగ్స్ అనేవి కొన్ని ప్రాణాలతో ఉంటాయి, కొన్ని ప్రాణాలతో ఉండవు. వీ ఆల్ నో దట్. తర్వాత మనం ప్రాణాలతో ఉండేవి ఏంటి, ప్రాణాలతో లేనివి ఏంటి అని మనం ఎలా రియలైజ్ అవుతాం. ప్రాణాలతో ఉండేవి కొన్ని ఫంక్షన్స్ చేస్తాయి. అవి ఏంటి అంటే బ్రీతింగ్, గ్రోత్, ఇవన్నీ మనకి బయట కనిపిస్తాయి. మూవబుల్ థింగ్స్, సమ్ మూవబుల్ థింగ్స్, లైఫ్ లేనివి కూడా కొన్ని మూవ్ అవుతూ ఉంటాయి. లైక్ గడియారం, టాయ్స్, ఇవి. అవి ఎక్సెప్ట్ అవి పెడితే మోస్ట్ వచ్చి బ్రీతింగ్. ఇంకా ఇన్నర్కి వెళ్తే సర్క్యులేటరీ సిస్టమ్, ఇంకా అవన్నీ వస్తాయి. ఎందుకండి, కెన్ యూ లిస్ట్ అవుట్ దీస్ ఫంక్షన్స్? ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా. డిఫరెంట్ సెట్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ పర్ఫార్మ్ ది వేరియస్ ఫంక్షన్స్. యూ హ్యావ్ లిస్టెడ్ different sets of organisms perform the various functions you have listed. ఇక్కడ మనం చూసాం కదా డిఫరెంట్ ఫంక్షన్స్ ఏవి అని. ఇన్ దిస్ చాప్టర్ యూ షల్ లెర్న్ అబౌట్ ది బేసిక్ స్ట్రక్చరల్ యూనిట్ ఆఫ్ ఆర్గాన్. ఈ చాప్టర్లో మనము అసలు బేసిక్ స్ట్రక్చరల్ యూనిట్ ఏంటి, ఒక ఆర్గాన్ ఫామ్ అవుతుంది అంటే ఎక్కడి నుంచి ఫామ్ అవుతుంది, దానికి బేస్ ఏంటి. ఇప్పుడు ఒక హౌస్ మనం కన్స్ట్రక్ట్ చేయాలి అంటే దానికి బేస్ ఏంటి, కింద ఫౌండేషన్ కడగాలి ఉంటాం కదా. అలాగ ఒక ఆర్గాన్ ఫామ్ అవ్వాలంటే అది బేస్ ఏంటి, దాని గురించి మనం తెలుసుకుందాం. అదే విచ్ ఈస్ ది సెల్. ఆ బేసిక్ స్ట్రక్చర్ యూనిట్ ఆఫ్ అన్ ఆర్గాన్ ఏంటి అంటే సెల్. క్వశ్చన్ ఇలా కూడా రావచ్చు, వాట్ ఈస్ ద బేసిక్ స్ట్రక్చరల్ యూనిట్ ఆఫ్ అన్ ఆర్గాన్? ఆన్సర్ సెల్. సెల్స్ మే బీ కంపేర్డ్ టు బ్రిక్స్. ఇప్పుడు మనం ఒక వాల్ కన్స్ట్రక్ట్ చేయాలి అంటే బ్రిక్స్, ఇటుకలు ఎలా అయితే ఇలా పెట్టి బ్రిక్ కన్స్ట్రక్ట్ చేస్తామో, మన బాడీ కన్స్ట్రక్ట్ అవ్వాలంటే సెల్స్ అలా ఉంటాయి అన్నమాట. బ్రిక్స్ ఆర్ assembled to make a building, right? Similarly, cells are the assembled to make the body of every organism. అర్థమైంది కదా. డిస్కవరీ ఆఫ్ ది సెల్. అసలు ఈ సెల్ అనేది ఒకటి ఉంటుంది, దీని ద్వారా మన బాడీ కన్స్ట్రక్ట్ అయింది. మనదనే కాదు, ఏ లివింగ్ ఆర్గానిజం అయినా బాడీ కన్స్ట్రక్ట్ అవుతుంది అన్న విషయాన్ని ఫస్ట్ కనుక్కునింది ఎవరు? హూ చూద్దాం. డిస్కవరీ ఆఫ్ ది సెల్ని కనుగొనింది ఎవరు? ఓకే, రాబర్ట్ హూక్. రాబర్ట్
రాబర్ట్ హూక్ అనే పర్సన్ సెల్ని డిస్కవర్ చేశారు, కనుక్కున్నారు. సెల్ అనేది ఒకటి ఉంటుంది, దాని ద్వారా మన బాడీ బిల్డ్ అవుతుంది, ఇది బేసిక్ స్ట్రక్చర్ యూనిట్ ఆఫ్ అవర్ లైఫ్ అని కనిపెట్టింది రాబర్ట్ హూక్. ఆ హూక్స్ అన్నీ పేర్చుకుంటూ బాడీ ఫామ్ అవుద్ది. అలా గుర్తుపెట్టుకోండి కోడ్. రాబర్ట్ హూక్ ఎప్పుడు కనుక్కున్నాడు అసలు, ఏ ఇయర్ అంటే 1665, 1665. మనకి ఇండిపెండెన్స్ వచ్చింది 1947. దానికన్నా ఎన్ని ఇయర్స్ ముందో చూడండి. 18 కాదు, 17 కాదు, 1665. 1665లో రాబర్ట్ హూక్ సెల్స్ని కనుగొన్నాడు. ఓకే, అబ్జర్వ్ రాబర్ట్ హూక్ ఇన్ 1665. రాబర్ట్ హూక్ ఇలా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 2 zeros ఉన్నాయి కదా, హూక్. ఇక్కడ 2 5s ఉన్నాయి, 2 6s ఉన్నాయి. రాబర్ట్ హూక్ చూడండి, ఈ 6లో కూడా 0, ఇక్కడ 0. సెల్, ఇందులో 2 L's ఉన్నాయి, సెల్. ఓకే, అబ్జర్వ్డ్ slices of the cork under a simple magnifying device. అంటే ఇది భూతత్వం అలా మనం యూస్ చేస్తాం కదా, చిన్న థింగ్స్ కొంచెం పెద్దగా కనిపించడానికి, అలాంటి డివైస్ అన్నమాట. ఏం అబ్జర్వ్ చేశాడు? స్లైసెస్ ఆఫ్ ది కార్క్ యొక్క స్లైసెస్. ఇప్పుడు మనకి ఆనియన్ స్లైసెస్ ఉంటాయి కదా, అలాగా. అంటే ఒక్కొక్క లేయర్ అంటాం కదా, అలా. కార్క్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ది బార్క్ ఆఫ్ ఏ ట్రీ. బార్క్ అంటే మనకి తెలుసు కదా, ఒక చెట్టుకు పైన ఉంటుంది కదా. ఇప్పుడు మనం బ్యానియన్ ట్రీ, మర్రి చెట్టు అలాంటివి తీసుకున్నప్పుడు పైన జస్ట్ ఇలా పట్టి ఇలా లాగితే, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం చింత చెట్లు చూస్తుంటాం, పైన ఒక ఇదిలా ఉంటుంది, దాన్ని ఇలా పట్టి లాగినామంటే చేతికి వచ్చేస్తుంది. అది బార్క్ ఆఫ్ ది ట్రీ. కార్క్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ది బార్క్ ఆఫ్ ది ట్రీ. కార్క్ అనేది ఆ బార్క్లో ఒక లేయర్ అన్నమాట. He took thin slices of the cork and observed them under the microscope. చెప్పుకున్నాం కదా మనము. He took the thin slices, పలచటిది, చాలా థిక్గా ఉంటే మనకి అంత క్లియర్గా కనిపించదు కదా. మనం ఏదైనా ప్రాక్టికల్స్ అప్పుడు ఏదైనా సెల్స్ చూడాలన్నా ఏం చేస్తాం, లీఫ్ కానీ ఏదైనా తీసుకున్నా ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసి దాని మీద లిక్విడ్ వేసి మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తాం కదా, సేమ్ అలాగా. He noticed portionated boxes are the compartments in the cork slices. ఒక కంపార్ట్మెంట్ లాగా, ఒక బాక్సెస్ ఉండేలా తను అబ్జర్వ్ చేశాడంట. హియర్ ఇలా. Cork cell as observed by the Robert Hooke in 1665. తను ఆ కార్క్ టిష్యూని మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే తనకి ఇలా కనిపించిందంట. బాక్సెస్లా. ఇది కంపార్ట్మెంట్లో ఉంది కదా,
అలా. దీస్ బాక్సెస్ అపియర్ లైక్ హనీకోంబ్. చూడండి, హనీకోంబ్ కూడా ఇలానే ఉంటుంది కదా, తేనె పట్టు. He also noticed that one box was separated from the other by a wall or partition. ఇక్కడ చూడండి, ఇక్కడ బాక్సెస్ ఉన్నాయి కదా, ఈ బాక్సెస్ ఒకదానితో ఒకటి కలిసిపోయలేదు, ఒకదాన్ని సపరేట్ చేస్తూ ఒక చిన్న లైన్ ఉంది అన్న విషయాన్ని కూడా తను అబ్జర్వ్ చేశాడు. లైక్ ఇలా హనీకోంబ్ చూస్తూనే ఉంటాం కదా మనము. ఇదొక బాక్స్ అనుకోండి, దీన్ని సపరేట్ చేస్తూ ఇంకొక పార్టీషన్ ఉంటుంది, మళ్ళీ ఇక్కడ ఇంకొక బాక్స్, దీన్ని సపరేట్ చేస్తూ ఇక్కడ ఒక పార్టీషన్, ఇంకొక బాక్స్, లైక్ దిస్. These boxes appear like a honeycomb. He also noticed that one box was separated from the other box. ఇప్పుడే మనం చూసాం కదా, అదర్ బై ఏ వాల్ ఆర్ పార్టీషన్. ఇది వాల్ అంటాం దీన్ని. హూక్ అంటే రాబర్ట్ హూక్ 1665. ఇలా తన పేరు వచ్చిన ప్రతిసారి మనం ఆ ఇయర్ ఏం డిస్కవర్ చేశాడు అనేది రిపీట్ చేసుకుంటూ ఉంటే ఈజీగా గుర్తుంటుంది అని. అంతే. హూక్ కాయిన్డ్ ది టర్మ్ సెల్. దీన్ని చూసి ఆయనకి ఎందుకో సెల్ అని బుద్ధి అయిందనమాట. ఫర్ ఈచ్ బాక్స్ని ఒక సెల్, ఇదొక సెల్, ఇదొక సెల్, అలా. ఇక్కడ మధ్యలో ఉన్నది వాళ్ళు, ఇది సెల్. ఓకే. వాట్ హూక్ అబ్జర్వ్డ్ యాజ్ బాక్సెస్ ఆర్ సెల్స్ ఇన్ ది కార్క్ వేర్ యాక్చువల్లీ డెడ్ సెల్స్. ఇవి ఏదైతే రాబర్ట్ హూక్ 1665లో అబ్జర్వ్ చేశాడో, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ నాట్ లివింగ్ సెల్స్, దీస్ ఆర్ డెడ్ సెల్స్ అన్నమాట. సెల్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ కుడ్ బి అబ్జర్వ్డ్ ఓన్లీ ఆఫ్టర్ ది డిస్కవరీ ఆఫ్ ఇంప్రూవ్డ్ మైక్రోస్కోప్. ఓకే. లివింగ్ సెల్స్ అనేవి, ఇవి డెడ్ సెల్స్ కదా, లివింగ్ సెల్స్ అనేది అబ్జర్వ్ చేయడానికి ఈ మైక్రోస్కోప్ సరిపోలేదు. ఇంకా ఇంప్రూవ్ అయిన మైక్రోస్కోప్స్ వచ్చిన తర్వాతే మనం లివింగ్ సెల్స్ అనేది అబ్జర్వ్ చేయగలిగాం. వెరీ లిటిల్ వాస్ known about the cell for the next 150 years after Robert Hooke observation. రాబర్ట్ హూక్ ఈ డెడ్ సెల్స్ని కనుక్కున్న తర్వాత నియర్లీ 150 years వరకు చాలా తక్కువ తెలుసు సెల్స్ గురించి. అంతే, పెద్దగా ఎక్కువ ఏం తెలీదు. ఇప్పుడు నెక్స్ట్ 150 years వరకు చాలా తక్కువ మాత్రమే తెలుసు. అంటే అప్ టు 1815 వరకు చాలా తక్కువ తెలుసు, అంతే. ఆఫ్టర్ రాబర్ట్ హూక్ అబ్జర్వేషన్ టుడే we know a lot about the cell structure and its functions because of improved microscopes having high magnification. కానీ ఇప్పుడు మనకు చాలా తెలుసు సెల్స్ గురించి, అవి ఎలా ఫంక్షన్ అవుతాయి, ఏంటి, ఎవ్రీథింగ్ చాలా తెలుసు. ఎలా అంటే మళ్ళీ తర్వాత పీరియడ్లో మనకి ఇంప్రూవ్ అయిన మైక్రోస్కోప్స్ వచ్చినాయి. సో దాని ద్వారా మనం అబ్జర్వ్ చేసి చాలా తెలుసుకున్నాం. మన సైంటిస్ట్ చాలా హెల్ప్ చేశారు మనకి. ఓకే.
ద సెల్. ఇప్పుడు సెల్ గురించి చూద్దాం. Both bricks in a building and cell in the living organisms are basic structural unit. We learned about that, right? ఒక వాల్కి బ్రిక్స్, ఒక బిల్డింగ్కి బ్రిక్స్ అండ్ సెల్స్ ఉంది. ఒక లివింగ్ ఆర్గానిజమ్స్కి సెల్, రెండు బేసిక్ స్ట్రక్చరల్ యూనిట్, రెండు బేస్ అన్నమాట. బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలంటే వాల్కి బ్రిక్స్ ఎలాగో, బాడీ కన్స్ట్రక్ట్ అవ్వాలంటే హ్యూమన్కి ఆర్గానిజమ్స్కి సెల్ అలాగా. చూద్దాం 1.2 సేమ్ ఉన్నాయి కదా యాసిటీస్. ఇది ఆనియన్ పీల్లో సెల్స్ ఇలా ఉన్నాయి. ఇది మన వాల్ బ్రిక్స్ ఇలా ఉన్నాయి. The buildings built of similar bricks have different designs, shapes and sizes. Similarly, in the living old organisms differ from one another, but all are made up of cells. Okay. ఇప్పుడు బిల్డింగ్ని మనం ఒకే బ్రిక్స్తో కడతాం, కాకపోతే ప్రతి ఇల్లు డిఫరెంట్ డిజైన్స్లో ఉంటాయి. అలాగే డిఫరెంట్ ఆర్గానిజమ్స్ కానీ సెల్స్తోనే కన్స్ట్రక్ట్ అవుతాయి, కానీ అవి డిఫరెంట్గా ఉంటాయి. షేప్స్ అండ్ సైజ్. సిమిలర్లీ ఇన్ ది లివింగ్ ఓల్డ్ ఆర్గానిజమ్స్ డిఫర్ ఫ్రమ్ వన్ అనదర్. ఇప్పుడు మనం హ్యూమన్సే తీసుకున్నా, నేను ఉన్నట్లు నువ్వు ఉండవు, కానీ మనం ఇద్దరు కన్స్ట్రక్ట్ అయ్యేది సెల్స్తోనే. అది ఆల్ ఆర్ మేడప్ ఆఫ్ సెల్స్. సెల్స్ ఇన్ ది లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ complex living structures, unlike non-living bricks. నాన్-లివింగ్ బ్రిక్స్ అంటే సింపుల్ బ్రిక్స్ అంతే. సెల్స్ అనేవి సెల్స్ ఇన్ లివింగ్ ఆర్గానిజమ్స్. మనలో ఎగ్జాంపుల్, మనలో సెల్స్ కాంప్లెక్స్ లివింగ్ చాలా ఉంటాయి అన్నమాట. కాంప్లెక్స్గా ఉంటాయి అంటే సింపుల్గా ఉండవు. ఇప్పుడు బ్రిక్స్ అంటే అవి నాన్ లివింగ్, జస్ట్ చాలా సింపుల్ బ్రిక్ అంటే అంతే, పెద్దగా అందులో ఫంక్షన్ అలా అంతా ఏముండదు. బట్ లివింగ్ ఆర్గానిజమ్స్లో ఈ సెల్లో చాలా గట్టిగా ఉంటుంది. అందులో ఫంక్షన్స్ అవి ఏంటనేది మనం నెక్స్ట్ చూసుకుందాం. A hen's egg can be seen easily. It is a cell or group of cells. మనం కోడిగుడ్డుని చూసాం కదా, తింటాము కూడా, అది కూడా ఒక సెల్లే. అది మనం కంటితో చూడగలుగుతున్నాం. కానీ లివింగ్ ఆర్గానిజమ్స్లో సెల్స్ని రాబర్ట్ హుక్ తర్వాత 150 yearsకి తర్వాత తెలుసుకోగలిగినారు. అంటే ఆ మైక్రోస్కోప్లో లివింగ్ సెల్ని చూడలేకపోయినారు, కానీ మనం హెన్ ఎగ్ని చూడగలుగుతున్నాం. ఇది ఒక సెల్లా లేకపోతే సెల్లుల సమూహమా అంటే ఎగ్ అనేది సింగిల్ సెల్లే మనం చూడగలుగుతున్నాం. హెన్ ఎగ్ కెన్ బి సీన్ ఈజీలీ. ఇట్ ఈస్ ఏ సెల్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ సెల్స్ కాల్డ్ టిష్యూ. No, it is a single cell.